హలో హాయ్ బెస్టీస్. ఈరోజు కూడా నాన్ వెజ్ రెసిపీ. చాలా అంటే చాలా ఇష్టం, ప్రతి ఒక్కరికి నాన్ వెజ్ తినకుండా ఎవరు ఉండరు కదా. సో అలాంటిది చాలా గ్రేవీగా అన్నంలోకి చపాతీలోకి అన్నింటిలోకి చాలా అంటే చాలా గ్రేవీ వచ్చేటట్టుగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే చికెన్ అయితే తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమాటా అండ్ పచ్చిమిర్చి అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఆయిల్లో ఫ్రై చేసేసాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే ముందు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ ఎందుకు యాడ్ చేశానంటే త్వరగా మనకి ఉల్లిపాయలు అయితే మగ్గుతాయి, అంటే ఫ్రై అయిపోతాయి ఈజీగా. సో అందుకని నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేశాను. చూడండి, అప్పుడే కొంచెం అయితే ఉడికాయి. ఇలా ఉడికిన తర్వాత నేనైతే వాటికి టమాటోస్ అయితే యాడ్ చేసేసాను. టమాటాలు కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి అయితే మిక్స్ చేయండి, కలపండి బాగా. ఇలా కలిపిన తర్వాత బాగా గ్రేవీగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా గ్రేవీగా చేసుకోవాలండి. టమాటాలు మగ్గిన తర్వాత నేనైతే ఇది డీమార్ట్లో తీసుకున్నాను. దాన్ని ఏమంటారో కూడా ప్రెజెంట్ అయితే నాకు తెలియదు ఇప్పటికీ, కానీ అలాగే నేనైతే యూజ్ చేస్తున్నాను. దీని పేరు ఏమన్నా తెలిస్తే నాకైతే చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, టమాటోస్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి, గ్రేవీ రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీ రెడీ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఆ గ్రేవీలో కలిసేటట్టు. చాలా బాగుంటుందండి, నేను ఎప్పుడు ఇలాగే వండుతాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా యాడ్ చేసిన తర్వాత నేనైతే 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ దెన్ 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశాను. ఇదేంటంటే మేము మిల్లుకు పట్టించిన కారం అయి కొంచెం తెల్లగా ఉంది, బట్ మంట అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో మీరైతే కొనుక్కొచ్చుకున్న కారం, మీకు అవైలబిలిటీ ఉన్నటువంటి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా అయితే మొత్తాన్ని మిక్స్ చేసి 1 నిమిషం పాటు అయితే కొంచెం అలా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, బాగా ఫ్రై అయిపోయింది, చాలా గ్రేవీగా అయిపోయింది. అది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఆ గ్రేవీతోనే. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చికెన్ అయితే యాడ్ చేయాలి. చికెన్ని యాడ్ చేసిన తర్వాత దానికి సాల్ట్ కానీ కల్లుప్పు కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది యాడ్ చేసి మొత్తం గ్రేవీ అండ్ చికెన్ బాగా మిక్స్ అయ్యేటట్టుగా అయితే కలపండి. చాలా జాగ్రత్తగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టండి, బాగా ఉడుకుతుంది. ఏంటంటే మనం ఎక్కువగా పెద్ద మంట పెట్టడం వల్ల అందులో వచ్చినటువంటి వాటర్ అన్నీ కూడా డికంపోజ్ అయిపోతాయి. ప్లస్ ముక్క కూడా బాగా ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి కర్రీని. చూడండి, కొంచెం వాటర్ అయితే వచ్చేసాయి. ఒకసారి ఆ మూత అయితే పక్కకు తీసేసి కలపండి. ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ముక్కలు అయితే కాసేపటికైతే ఉడుకుతాయి, మీకు తెలుస్తుంది కదా. సో ఏంటంటే ముక్క ఉడికిందా లేదా అని అన్న తర్వాత మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టండి. ఇలా ఉడకబెట్టిన తర్వాత దానికి కాస్త వాటర్ అయితే యాడ్ చేయండి. చూడండి, బాగా ఉడికింది ముక్కలైతే. నాకేంటంటే లివర్ ఇష్టం, సో అందుకని తెచ్చే చికెన్లో గ్యారంటీగా లివర్ అయితే ఉంటుంది. చూడండి, వాటర్ కూడా వచ్చేసాయి కొన్ని. ఇలా కొంచెం ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి పక్కన పెట్టేసి దానికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయండి. ఎందుకనంటే మనం అన్నంలోకి కొంచెం చిక్కగా గ్రేవీ కావాలి అండ్ కొంచెం ముక్క కూడా బాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. అది మీ ఇష్టం అండి. అందులో ముందొచ్చిన దాంతోనే చాలు మాకు గ్రేవీ అని అనుకుంటే ఇంకా అలా ఉడికిన తర్వాత దానికి ధనియాల పొడి అయితే యాడ్ చేయండి. నేను ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తాను. తర్వాత చికెన్ మసాలాను కూడా యాడ్ చేసేసాను. చికెన్ మసాలా అండ్ ధనియా పౌడర్ 2 మిక్స్ చేసుకుని చికెన్ కర్రీలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మసాలా 2 కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అలాగ ఉడకనివ్వండి. ఎందుకనంటే ఆ మసాలా అంతా కూడా కర్రీకి పట్టాలి కాబట్టి. ఇలా పట్టిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే యాడ్ చేయండి. ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదా ఆప్షనల్. ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు అయితే మూత పెట్టండి. ఇది చూడండి, మూత పెట్టేసిన తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా చాలా
అసలు అన్నం చపాతీలో కల్లా దోశలోకి అయితే చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నేను ఎప్పుడు అలాగే తింటాను. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.